ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు. నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులున్నారు కదా. వాళ్ళెప్పుడు ఇంపైన మాటలు సేదదీర్చే మాటలు పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీళ్లను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ల ఎదుటే బళ్ళున బద్దలైపోయిందొకనాడు. ఆటుపోటులను చవిచూశారు వాళ్ళు. వాడిపోతున్న తీగల్ని చూశారు. మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుడిని చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది. దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికిగా ఉండొచ్చు, కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి. అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు, కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము. శ్రమలలో చిరాకు పడొద్దు. దాని ద్వారా నువ్వు పొందగలిగినంత పొందడం నేర్చుకో. దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో. ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాట ఆలకించాను. మృదు మధుర ప్రార్థనా గీతా రవళిలో పులకించాను. ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను. బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను. విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను. జీవన మాధుర్యం బాధలో వేదనలో ఉందని తెలుసుకున్నాను. ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది. తెలుసా, ప్రేమించి హింసలై పాలైన మనిషి గురించి, ఆ చేతులకున్న మేకుల గురించి, ప్రక్కలోని బల్లెం గురించి, కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి, ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి. యజమాని కంటే అధికుడవేం కాదు. నీ ఆత్మలో ముళ్ళున్నా ఆయన కృప చాలు. నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు. గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా.